కనుక ఉండదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి మన దేశానికి వచ్చి వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, వ్యాపారం చేసుకుందామని వచ్చారు. కానీ మనలో ఉన్న అనైక్యత మూలంగా మనల్ని 200 ఏళ్ళ పాటు పరిపాలించారు. వాళ్ళని మనం తరిమి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది 110 ఏళ్ళ తర్వాత. అంటే గతంలో 90 ఏళ్ళగా మనం కష్టపడితే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. ఆ రోజుల్లో మనం ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట మాట్లాడినా సరే మనం తీసుకెళ్ళి ఒక్కోసారి జైల్లో పెట్టడం, ఒక్కోసారి ముందు కూడా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి కనుక మనం తెలుసుకోవాలంటే, భావితరాలకు తెలియాలంటే మనం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే భావితరాల వారికి తెలియజేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మనం కంపల్సరీగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలి. జరుపుకుంటుంటేనే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి గతంలో జరిగిన మంచి చెడు తెలుస్తుంది, మంచిని నేర్చుకుంటారు. చెడు రాకుండా, చెడు వల్ల వచ్చే ఫలితాలని రాకుండా అడ్డుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన స్వాతంత్రాలు చక్కగా జరుపుకోవాలి. మన పిల్లల్లో కూడా దేశభక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఇలాంటి అవకాశాలు. అప్పుడు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణత్యాగం చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగం చేయబట్టే ఈరోజు చక్కగా అందరం కలిసి పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా స్మరించుకుంటే ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు ఏం చేశారో అని చెప్పి తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తనని పూర్తిగా తీసుకొని మంచి పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరిస్తారు. కాబట్టి మనం ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలని, మనం ఇట్లాగే అందరం కలిసి మన పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పి దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి మనం వద్ద కృషి చేద్దామని ఈ సందర్భంగా మనందరం ప్రజలతో మనం ఆచరణ చేద్దామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.